చూసాం కదా, ఈ మంచి ప్రభుత్వంలో మీరు ఈ ధర్నాలు చేస్తున్నారు, రైతు పోరుబాటు అంటున్నారు. ఏం కావాలి మీకు? ఇదేంటి అసలు మంచి ప్రభుత్వం అని ఎవరు అనుకుంటున్నారండి? ప్రజలు అనుకున్నారు. మీతో ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మంచి ప్రభుత్వం గవర్నమెంట్ అంటుంది. దాని మీద ఎందుకు చేస్తారు? ఈవీఎంలో గెలిచారని జనం అనుకుంటున్నారు. ఓకే, అక్కడ ఆయన రాజీవ్ గాంధీ గారు వాళ్ళ అబ్బాయి, ఆయన పేరేంటి, రాహుల్ గాంధీ గారు అక్కడ పోరాడుతున్నాడు. ఇక్కడ జనం అందరూ జగన్ గారు వెళ్తేనే విపరీతమైన జనం వస్తున్నారు, చంద్రబాబు గారు వెళ్తేనే జనం కనపడతలా. అది అట్లా పక్కన పెట్టండి. చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే వ్యవసాయం చేయండి, వ్యవసాయం పండగ అన్నారా? వ్యవసాయం దండగా, వ్యవసాయం వద్దన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో కరెంటు హామీ ఇస్తే కరెంటు బట్టల తీగల మీద బట్టలు ఆరేసుకోవడం తప్ప అది ఏమి ప్రయోజనం ఉండదు అన్నారు. తర్వాత పట్టుకుంటే కరెంటు కొడద్దని సంగతి తెలిసి కాముగుండి ఆయన నేను 7 గంటలు కాకుండా నాణ్యమైన కరెంటు 9 గంటలు ఇస్తామన్నారు. మరి కరెంటులో నాణ్యం ఏంటో మాకు తెలియలా. ఈ ఎక్కాక ఎప్పుడు 3 సార్లు కటింగ్లు, రేత్రి పూటలు నీళ్లు కట్టుకోవటం, అర్ధరేత్రి పూట 2 గంటలు, మళ్ళీ తెల్లవారుజామున 2 గంటలు అలా ఇచ్చేవాళ్ళు. మళ్ళీ జగన్ గారు వచ్చాక ఏకంగా ఉదయం 4 గంటలకు ఇస్తే సాయంత్రం 5 గంటలు, 9 గంటల కరెంటు కరెక్ట్గా ఇచ్చారు. మళ్ళీ స్టార్ట్ అయింది, అది పక్కన పెట్టండి. మళ్ళీ అక్కడి నుంచి రైతు భరోసా అన్నారు. మేము డబల్ ఇచ్చామని బోర్డులు ఇక్కడి నుంచి విజయవాడ దాకా వెళ్ళేదాకా డబల్ రెట్టింపు అన్నారు. మరి డబల్ ఇచ్చారో లేదో మీరు ఎక్కడన్నా రైతుని వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ఆయన ఏమన్నాడు, ఎప్పుడైనా రైతు అనేవాడు ఒక పార్టీలో ఉండడుగా అన్ని పార్టీల్లో ఉంటారు. వైసీపీ వాళ్ళు అనేవాడికి పని చేయొద్దని ఆయనే డైరెక్ట్గా, మరి ఆయన తెలుగుదేశం వాళ్ళకు ముఖ్యమంత్రి, స్టేట్కు ముఖ్యమంత్రి, అదొకటి మేము అడిగేది. అందరికి స్టేట్ ముఖ్యమంత్రి అన్నాక ఎవరైనా స్టేట్కు ముఖ్యమంత్రి, అంతేగాని వైసీపీ వాళ్ళకి పని చేయకూడదు అన్నారు. ఆయన విజ్ఞతగా వదిలేద్దాం అది కూడా. ఓకే, ఇప్పుడు ఆయన రైతు భరోసా రెట్టింపు ఇచ్చామన్నారు. రెట్టింపు ఎంతమందికి వేశారో మీరు వెళ్ళి రైతులు కనుక్కుంటే వాళ్ళే చెప్తారు. అలాగే యూరియా ఉందన్నారు. యూరియా కొరత మీద ముఖ్యం ఇప్పుడు. అవునండి, మీరు రైతు కుటుంబంలో ఇక్కడ ఎంతమంది ఉన్నారు అందరికీ తెలుసు. వర్షం కురిసినప్పుడు మొక్క వీక్ అవుతుంది. వర్షం ఎక్కువ ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే ఎర్రజాయ వస్తుంది. అది నలుపు తిరగాలంటే కాంప్లెక్స్ అయ్యి 14 నుంచి 15 రోజులకి కాంప్లెక్స్ ఎక్కుద్ది చెట్టుకి. అది దుక్కులో వేస్తే తొందరగా పట్టుకున్నది. కానీ యూరియా అనేది నీరు తగులుతుంది, 24 గంటల్లో స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 2వ రోజుకి పైరు నల్లబడుతుంది. దానికోసం ఎగబడతారు యూరియా. వైసీపీ వాళ్ళు కావాలని ఆల్రెడీ రాష్ట్రంలో 80,000 టన్నుల యూరియా ఉంది, వీళ్ళు కావాలని చేస్తున్నారు. దీని మీద ఏంటంటే సీఎం చంద్రబాబు గారు స్వయాన్ని చెప్పారు. దీనికి సంబంధించి మీరు వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిన న్యాయం 2 మొక్కల్లో చెప్పండి. ఏం చేశారు వైసీపీలో ఉన్నప్పుడు రైతులకా? ఏమి చేయలేదు. ఆర్పీకే ఎవరు కట్టారు? చంద్రబాబు నాయుడు కట్టాడా? ఓకే, అలాగే ఈ సచివాలయాలు కట్టారు, ప్రజలకి తీసుకొచ్చి ఇచ్చాం. ఇవాళ రైతు భరోసా ఒకేసారి 13,500 వేసాం. ఇవాళ నువ్వు ఏం చేసావు? 1 సంవత్సరం ఆగి 2వ సంవత్సరం 7,000 వేసావు. అవునా కాదా? ఆ 7,000 అందరికీ పండుగ. పార్టీ చూసి ముఖం చూసి వేసారా లేదా? రైతుకు నువ్వు చేసిందేంటి? అమరావతి అన్నావు. అమరావతి ఏం చేస్తున్నావు? కేసు కడుతున్నావు. ఏది నీళ్లుని ట్రోల్ చేస్తే నీళ్లు ఉన్నాయో లేవో మీ అందరికి కూడా, మీరు విలేకరులే కదా, మీరు అక్కడ విలేకరులు ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే ఉంది, ఇప్పుడు ఉంది. మేమందరం వెళ్ళి అమరావతిలో అప్పుడు నువ్వు కట్టినప్పుడు చూసాం. మొత్తం నువ్వు తీసుకుంది 30,000 ఎకరం. నువ్వు దాంట్లో కన్స్ట్రక్షన్ చేసింది 40 ఎకరాల్లో. 40 ఎకరాల్లో అక్కడే హైకోర్టు, అక్కడే అసెంబ్లీ, అక్కడే అన్నీ ఒకేసారి పెట్టావు. వెరీ గుడ్. ఒక అడుగు నెంబర్ 1 మనం ఇల్లు కట్టుకుంటే మన సొంత సైట్ ఉంటే 3,000 పెడితే కింద పాలు పోస్తే ఎత్తుకోవచ్చు. మరి 10,600తో నువ్వే అడుగు కట్టావు. అక్కడ ఫ్రాడ్ జరిగిందో లేదో నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు. మళ్ళీ రోడ్లు అన్నావు, అడ్వాన్స్ 4,000 కోట్లు తీసుకున్నావు. అవి ఎవరి జేబుల్లోకి వెళ్ళియో అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నావు. మరి ఇంకా మేము చేసేది ఏముంది? మేము ఇప్పుడు మమ్మల్ని అడిగారు వైసీపీ వాళ్ళు మీరు ఏమి చేశారని. ఇదే విషయం జనం దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు సంవత్సరం 3 నెలలు అయింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మీకు ఏ పథకం వచ్చింది, పూర్తిగా అన్ని పథకాలు వచ్చినాయా లేవు అని మీరు వెళ్ళి జనాన్ని అడిగితే వాళ్ళే చెప్తారు. సాక్షాత్తు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే, యూరియా సంబంధించి యూరియా ఎక్కువ వాడితే ప్రమాదం, అనేక జబ్బులు వస్తాయి, అందుకే దీన్ని జాగ్రత్తగా ఇచ్చేస్తానని చెప్పాడు. దాని మీద మీరు ఏమంటారు? మాట అనేది సాక్షాత్ రాష్ట్ర వ్యవసాయ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, వారికి ఎంతో కొంత వ్యవసాయం ఉండొచ్చు. తెలుగుదేశంలో చాలా మందికి వ్యవసాయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అనేది
వ్యవసాయంలో మందులు వాడితే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అది నిజమా కాదు అనేది మీరు ఎంక్వైరీ చేయండి. క్యాన్సర్ వచ్చే ముందు ఏదన్నా ఉంటే దాన్ని బ్యాన్ చేయండి. కానీ బెల్ట్ షాపులో బ్రాందీ విచ్చలవిడిగా ఇచ్చారు. బ్రాందీ షాపులు టెండర్ల మీద ఇచ్చారు. బ్రాందీ షాపులు పోయి ఇప్పుడు బార్లు వచ్చినాయి. బార్కి టెండర్ వేసేవాళ్ళు లేడు. ఎందువల్ల? బ్రాందీ షాపునే బార్ షాప్ చేశారు. అలాగే కిళ్ళి షాపులు, డ్రింక్ షాపులు బ్రాందీ షాపులు అయిపోయినాయి. అంటే బ్రాందీ షాపు తాగితే మాత్రం లివర్ చెడిపోదు, ఆడికి లివర్ క్యాన్సర్ రాదు, మంచి ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. అదే విధంగా మీరు తెలుగుదేశం నాయకుల్ని, అదే విధంగా జనాన్ని కూడా మందు తాగితే మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఆహార పంటలు తింటే మీకు క్యాన్సర్ వస్తుందని మీరు చేయండి, ప్రచారం చేయండి, తప్పులేదు. ఓకే. బ్లాక్ మార్కెట్ నడుస్తుందా నిజంగా? ఏదండి దీని మీద యూరియా మీద బ్లాక్ మార్కెట్ నడుస్తుందో లేదో మీరు వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి. 240 రూపాయలు, 270 రూపాయలు యూరియా బస్తా. ఇవాళ 400 నుంచి 600 అమ్ముతున్నారు అనేదో చూసుకోండి. అది ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి, మళ్ళీ దొరికేది కూడా దొరకనివ్వకుండా చేయొద్దు, మేము చెప్పాం. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అవునా కాదా అనేది. మీరు 20 రోజుల నుంచి నుంచుంటే ఒక మనిషికి ఒక బస్తా అంటే మీరు రైతుగా 1/2 బస్తా నుంచి 30 బస్తా వేస్తాం ఎకరాకి. 3 ఎకరాలు ఉంటే సరిపోద్దా? చాలదు. ఇక అది కట్టందే దుబ్బు కట్టదు, పొలం నలుపు తిరగదు. చెట్టుకి స్పీడ్గా అందాలంటే యూరియా 15 రోజుల్లో అది చెట్టుకు అందిస్తుంది. వరి పంట 30 రోజులు, మనకి 40-50 4 నెలల పంట వచ్చేయాలి చేతికి. అప్పుడు ఏం చేస్తాం? యూరియా నెల పంట నాటిన కాడి నుంచి దుబ్బు కట్టేదాకానే, తర్వాత వాడం యూరియా. వాడితే మళ్ళీ తెగుళ్ళు వస్తాయి. ఏ తెగులు వస్తుంది? దానికి మెత్తగా పెరిగితే దోమ అన్ని ఆశించేసి మరో తెగులు ఇవన్నీ వచ్చేస్తుంది. అందువల్ల యూరియా వాడాల్సింది మొదటి స్టేజ్ లో. దానికి మీరు ఏమేంటో చెప్తున్నారు. అంటే ఇన్పుట్ సబ్సిడీ ఏమీ లేదు, రైతులకు ఇచ్చినట్టున్నారు కదా? లేదండి, ఇన్పుట్ సబ్సిడీ మీరు డిమాండ్ చేస్తున్నారు కదా. ఇన్పుట్ సబ్సిడీ ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేశారు, ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారు, రైతుకి ఎంత వచ్చింది మీరు ఇప్పుడు? ఎందుకంటే మీకు అన్ని లెక్కలు తెలుసు కదా, అది మీరు ఎంక్వైరీ చేయండి. నేను కాదంటున్నా. ప్రధానంగా మీ ఏజెండా అండి, మా ఏజెండా పోరుబాటు అనే ఏజెండా మేము ఒకటేనండి. ఇప్పుడు రైతు పోరుబాట అని మేము ఎందుకు పెట్టామంటే, రైతుకి యూరియా కావాల్సిన టైంలో మీరు యూరియా ఇవ్వటం లేదు, మేము కోరుకునేది అది. అలాగే ఇక్కడ మామిడికాయ, నేను రైతుని వ్యాపారస్తుడు. మామిడికాయ ఇస్తారు. అవును. ఇప్పుడు ఇది నూజివేడు ప్రాంతం సంబంధించి మామిడికాయ అనేది నూజివేడికి వరం నుంచి వరం, అంటే ప్రపంచ దేశాలంతా వెళ్తుంది మామిడికాయ. అవును. ఈ మామిడికాయకి సంబంధించి 140 సంవత్సరాలకు ముందు నుంచే మామిడికాయ ఉన్న ఏరియా ఏదన్నా ఉందంటే ఒక నూజివేడే. మామిడికాయ చరిత్రకే పుట్టిన ఇల్లు నూజివేడు. అలాంటిది ఇవాళ మీరు మామిడికాయ పంట ఏం చేశారు? ఇక్కడ 3000 నుంచి 4000 అమ్మారు. నిజంగా 4000 అమ్మితే రైతుకు కోత కూలి, ట్రాక్టర్ కిరాయి, ఆ తోట కాపలా కోసినోడు సరిపోయింది. ఆడు కొట్టిన ముందు దుక్కికి ఏమీ లేదు. ఈ చిత్తూరు జిల్లా నీ సొంత జిల్లానా? నువ్వు టన్నుకు 6000 రాసుకున్నా అంటే అక్కడ న్యాయం చేసి ఇక్కడ న్యాయం చేయాల. నువ్వు ఇప్పుడు స్టేట్ అంతా నువ్వు ముఖ్యమంత్రివే కదా, మరి ఇక్కడ నూజివేడు ఏరియాకి నువ్వు ఎందుకని ఇవ్వాలా? వివక్ష చూపుతున్నారు లేదా? మీ సొంత జిల్లా అని చిత్తూరు జిల్లాకి టన్నుకు 6000 కాడికి నువ్వు ఇచ్చావో ఇవ్వలేదో అక్కడ రైతులు తెలుసు. చిత్తూరు జగన్ గారు వెళ్ళేసరికి ఇచ్చారంటారా అని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇచ్చావా? జగన్ గారు మీటింగ్ పెట్టాక నువ్వు అనౌన్స్ చేసావు. అంటే మీ మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ గారు కూడా అప్పుడు తీసుకొచ్చారు కదా జగన్ గారిని, మాజీ సీఎం తీసుకొచ్చి మామిడికాయ గురించి మాడిచ్చారు కదా. ఏమంటే నేను చెప్పేదానండి, మామిడికాయకి ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మంగు కూడా డబ్బులు పండియా లేదో మీరు కావాలంటే రికార్డులు తీసి చూసుకోండి. మంగు తెగులు కూడా డబ్బులు పండి. రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతుకి మేలు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కొట్ట గుండెల్లో ఉంటది. తెలుగుదేశం ఇప్పుడు పార్టీ ఉందండి, ఏ రైతు అయినా సరే పార్టీ పరంగా చూస్తే అట్లా ఆ నిద్రపోయి గుండెల మీద చేసుకున్నప్పుడు ఆడికి తెలుస్తుంది ఎవరి వల్ల మనకి న్యాయం జరిగింది. రైతు ప్రభుత్వం అంటారు. రైతు ప్రభుత్వం ఎవరిదే? ఎవరు చెప్పండి. రైతు ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం, కాదని మీరు చెప్తారా? ప్రధానంగా ఇదేనా ఇంకా డిమాండ్ ఇంకా మేము ఒకటే కోరుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు అందరికీ ముఖ్యమంత్రి అనే సంగతి మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ లో ఉన్న ప్రతి మానవుడికి ఆఖరికి జగన్ గారికి కూడా నువ్వే ముఖ్యమంత్రివి. కానీ తెలుగుదేశం వాళ్ళకే పని చేయండి, వైఎస్ఆర్ వాళ్ళకి పని చేయొద్దు అనితే
తండ్రికి 5 కొడుకులు ఉంటే ఇద్దరికి మంచి చూసి 3 ఉంటే ఈ 3 ఎప్పుడప్పుడు వయసు వచ్చినాక నిన్ను తంతం ఖాయం. తండ్రినైనా వదలరు, అన్యాయం జరుగుతుంది. ఇది కూడా ఇదే జరుగుద్ది. అది మాత్రం కరెక్ట్.